ఏమీ లేదండి. ఇంత ఉన్నత స్థాయిలో ఉంది మీరు. మా అమ్మగారు నా చిన్నతనంలో చనిపోయారు. మా తమ్ముడు విదేశాల్లో చదువుకుంటున్నాడు. నాన్నగారు ఫ్యాక్టరీకి వెళ్ళి ఉండవచ్చు. మరి మీరు ఇన్స్పెక్టర్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఎస్ఐ కావాలని కోరిక నాకు తీరినందుకు ఆనందంగా ఉంది. చూడండి, అదిగో కిచెన్ రూమ్. నువ్వు వెళ్ళి వంటలు తయారు చేసుకోండి, నేను ఇప్పుడే వెళ్ళొస్తాను. ఈరోజు అంతా వింతగా ఉంది. రాజశేఖర్ ఏమన్నా వచ్చి మార్చాడా ఏమిటి? ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? ఇంతకీ నువ్వెవరు? నేను ఇంటికి కాబోయే కోడల్ని. అంటే అంటే ఏంటి? రాజశేఖర్కి కాబోయే భార్యను. కాబోయే భార్యే కానీ ఇంకా కాలేదుగా. రేపో మాపో అయిపోతాంలే. చూడు, రాజశేఖర్ నీకు ఎలా పరిచయం? మేమిద్దరం కాలేజీలో ప్రేమించుకున్నాం. ఆ పరిచయమే ప్రేమగా మారి పెళ్లి దాకా దారితీసిందనమాట. వాడు ఈ పెళ్లి చేసుకుంటాడని ఆశతో నువ్వు ఇక్కడికి వచ్చావు. వాడు ఈ పెళ్లి చేసుకోవడని తెలుసుకోలేకపోయావు. ఎంత అమాయకురాలివి. ఇంతకీ ఇలా మాట్లాడుతున్నారు మీరెవరు? నిన్ను ప్రేమించిన వాడికి జన్మనిచ్చిన తండ్రిని కనుక. మావయ్య గారా? నీ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే నీ నాలుగు చీలేస్తా. నాస్తా ఏమిటి, నీస్తా ఏమిటి? దిక్కు ముక్కు లేని ఒక అనాథవి నిన్ను నేను కోడలుగా ఏడుస్తాను అనుకుంటున్నావా? చూడు, నువ్వు నా ఇంట్లో పని మనిషికి కూడా సరిపోయే స్థాయి నీది. అలాంటి దాన్ని నేను కోడలుగా అంగీకరిస్తానని ఎలా మావయ్య అని అంటున్నావు? ఆగండి ఆగండి. అయినా ప్రేమకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు కదా. మంచి మనసుంటే అంతకు మించి ఇంకేం కావాలి? సినిమా డైలాగు చెప్పవద్దమ్మా. ఆ పదం వాడవద్దని నీకే చెప్పింది. అలాగైతే రేపైనా పిల్లలకు తప్పదుగా. చేసేది ఏముంది? అంటే ఎప్పటికైనా నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడని కలగకంటావా? చూడండి, నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమించాను. అతన్ని పెళ్లి చేసుకొని నన్ను ఎంచుకున్నాను. ఆ విషయం అతనితో చెప్పాను. అతను నన్ను ఇక్కడి దాకా వచ్చాను. రాజా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఓ, నీ ఎవరు అంత దూరం వచ్చింది అనమాట. చూడమ్మా, పేరు నందిని. నేమ్తో నాకు అనవసరం. మా వాడిని ఎందుకు ప్రేమించావో నాకు తెలుసు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. మా వాడిని వదిలిపెట్టి వెళ్ళిపో. చూడండి, నీ డబ్బు చూసావు, నీ హోదా చూసావు, నీ అంతస్తు చూసావు. నీ అబ్బాయిని ప్రేమించలేదు. నీ అబ్బాయి మంచి మనసుని చూసి ప్రేమించాను. నేను మీ కోడలు కావటం మీకు ఇష్టం లేకపోతే మీ అబ్బాయి మనసు మార్చండి. అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అంతేకాని మీ అబ్బాయికి ఇష్టం లేకుండా నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టి బయట గెంటించినా సరే మీ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళను. గుర్తుంచుకోండి. ఆయన వస్తున్నట్లున్నారు. అయితే వాడినే రానివ్వు. నా కొడుకు చేతనే మెడ పట్టుకు బయటికి లాగిస్తాను. హలో శేఖర్, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది డాడీ. ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి జాయినింగ్ లెటర్ తీసుకొని వస్తున్నాను. చూడమ్మా, నువ్వు వెళ్ళి 2 కాఫీలు పట్టరా. ఏం డాడీ, వర్క్ ఎక్కువగా ఉందా? చిక్కిపోయావు? ఏమీ లేదురా, ఈ మధ్య నాకు ఆలోచనలు పెరిగాయి. అన్నీ రాంగ్ అవుతున్నాయిరా. ఏం డాడీ, ఫ్యాక్టరీ ఏమన్నా లాస్ కారణం అవుతుందా? ఫ్యాక్టరీ గురించి కాదురా, నీ గురించి. నా గురించి అంటే? చూడు మెట్ల రాజశేఖర్, మనం ఏమిటో మన స్టేటస్ ఏమిటో నీకు బాగా తెలుసు. మనం ఏ పని చేయాలన్నా మన లెవెల్కు తగ్గట్లు చేయాలి. ఏమంటా? ఓకే డాడీ. చూడు రాజశేఖర్, నా మాట ఎప్పుడు కాదనవు కదా. తండ్రి మాటకు విలువనిస్తానే తప్ప తాళతందుకు పోయేవాడిని కాదు. అయినా ఎందుకు అలా అడుగుతున్నారు డాడీ? ఏమీ లేదురా, ఈ మధ్య మంత్రి గారు పెళ్లి సంబంధం కోసం వచ్చారు. ఆస్తి తక్కువ అంటావా? చెప్పలేనండి. నువ్వు నా మాట కాదనే నమ్మకంతో ఆ పెళ్లి సంబంధం క్లైమ్ చేయించాను రా. ఇలా ఎవరికి డాడీ? ఎవరికో అయితే ఇప్పుడు దాకా చెప్పవలసిన అవసరం నాకు లేదురా. డాడీ, ఈ అమ్మాయి ఎవరనుకున్నారు? మన ఇంటికి వచ్చిన కొత్త పని మనిషి అనుకుంటున్నాను.
పొరబడుతున్నారు. ఈ అమ్మాయి నా కాబోయే భార్య, నీ కోడలు. కాలేజీలో ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. ఈ ఆశీస్సులతో చేసుకోవడానికి ఇక్కడికి తీసుకువచ్చాను. నా మీద నీకు గౌరవం లేదా? క్షమించాలి డాడీ, నీకు పలాంటి కావాలని చెప్పు, ఏదైనా తెచ్చిస్తాను. ఇంకేదైనా చెప్పు, కాదన్ను. అంతేగాని నన్ను నమ్ముకొని నీ నందిని మాత్రం అన్యాయం చేయవద్దని చెప్పు. ఎస్ డాడీ, ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యండి ప్రాణాలను వదులుకోవడానికి సిద్ధపడతాను, కానీ ఆత్మహత్య చేసుకోలేను. పోలీసు వారు వచ్చారు, మీరు వెళ్ళకెళ్ళాలి. చూడు శేఖర్, పోలీసు వారు గాథలు తీసుకొచ్చి ఇది నా కోడలు అంటున్నావా? చూడు, మనమేమిటి, మన స్టేటస్ ఏమిటి? ముప్పైలో గాథలు తీసుకొచ్చి నా కోడలు అనడానికి సిగ్గు లేదు. మనమేమిటి, మన స్టేటస్ ఏమిటి? దీనికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు డాడీ. నీ దృష్టిలో ప్రేమించడం తప్పు కావచ్చు. ప్రేమ అనేది ఒక కళ, దీన్ని కొందరు తప్పుగా భావిస్తారు. ప్రేమకు ముందు కులం కానీ, మతం కానీ, ఆస్తి గురించి కానీ ఆలోచించరు, మంచి వ్యక్తిత్వాల గురించి ఆలోచించరు. అదే నేను కోరుకున్నాను. తప్ప నీ ప్రేమ ఫలించదురా డాడీ. ఎవరో ఒక దిక్కు ముక్కు లేని ఒక ఆడవాళ్ళని తీసుకొచ్చి నా కోడలు అంటున్నావా? ఈ అమ్మాయి అంటే ఇక్కడికి వెళ్ళిపోమని చెప్పు. సారీ డాడీ, ఆ పని నేను చేయలేను. శేఖర్, మాటకి పోటీ పడుతున్నావంటే తండ్రి అనే గౌరవం కూడా లేదా? 10 మందిలో నా పరువు తీయడం నీకు గొప్ప. డాడీ, నీ పరువు ప్రతిష్ఠ కోసం నువ్వెంత ఆరాడిపోతున్నావు? నన్ను నమ్ముకొచ్చిన ఒక అబ్బాయికి ఏమవుతుందో నేను ఆలోచిస్తున్నాను. అన్నీ ఉండి మనం బాగా చూస్తున్నాం. ఏమీ లేని ఏమవుతుందో తెలుసా? ఆత్మహత్య చేసుకుంటుంది. నీ పరువు ప్రతిష్ఠ కోసం ఒక అబ్బాయికి ప్రాణాలు తీయడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ మాటకు ఎదురు చెప్తున్నాను. అంటే ఈ అమ్మాయి ఏమవుతుందనే కదా నీ బాధ? ఈ అమ్మాయి దగ్గరుండి నేను పెళ్లి చేపిస్తాను. ఏ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ అమ్మాయికి దగ్గరుండి నేను పెళ్లి చేపిస్తాను. ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. అంటే మా ఇద్దరిని వేరు చేయాలని నీ పెట్టుదల. ప్రేమికులను విడియాలి కూడా అంత సాధ్యం కాదు డాడీ. ప్రేమ 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 ప్రేమించుకున్న వారి బతుకు ఏమయ్యో తెలుసా? ప్రేమలుగాయి. అలాంటి ప్రేమ పట్టుకొని నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావురా? ప్రేమికులు ఎప్పుడు కనుమరుకారు డాడీ. నువ్వు కనుమరుగయ్యారనుకున్న వారంతా చరిత్రలో చెరాన్ని ముద్ర వేసి లిఖింపబడ్డారు. పెద్దల అంగీకారం లేకుండా జరిగేది ప్రేమ, ప్రతిష్టలు గంగలో కలిపేది ప్రేమ, కలుపులు అమలుపరిచేది ప్రేమ. అలాంటి ప్రేమను పట్టుకొని నువ్వు వేలాడుతున్నావంటే సుఖంగా జీవించడం నీకు ఇష్టం లేదనుకుంటాను రా. ప్రేమ అనేది 2 వర్గాలను స్పందింపజేస్తుంది. ఆస్తి గురించి కానీ, ఐశ్వర్యాల గురించి ఆలోచించేది కాదు. పరువు మనిషి కోసం బాగులాడేది కాదు. డబ్బు ప్రేమ కన్నా నాది ప్రేమ ముఖ్యం. మాటికి పోటీ పడుతున్నావంటే ఇంతకు నీ ఉద్దేశం? పొరుగు ఆనందాన్ని కాదని తన పంట మేలకాలని కోరుకున్న నీలాంటి తండ్రులకు ఎదురు చెప్పడం తప్పు కాదు. ప్రేమ కంటే డబ్బు పరువు నీకు ముఖ్యమా? ఓకే, ఆ విషయం నేను ఆలోచిస్తాను రా. పెద్దవాడు ఏమయ్యావు కదా. నాన్నగారి మాటలు బాధపడుతున్నారా? లేదండి, నేనేం బాధపడలేదు. ఆయన మీరేదని అంటే బాధపడాలి. ఎవరో ఏదో అంటే నేనెందుకు బాధపడతాను? మీ గుండెల్లో నాకు చాలా చోటిచ్చారు, అది చాలండి.
నమస్కారం. ఏంటి పని? నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు నా గదిలో కూర్చోమని చెప్పానా? చెత్తరేగిద్దున్నాయాలా? ఆ గదిలోకి వెళ్ళి కూర్చో. తాళమేమంటావా? ఆ గదిలో ఒక్కపోతుంది సార్, నా వల్ల కాదు కూర్చోగా. ఏంటి నాయన ఒక్కపోస్తుందా? అవును సార్. ఎగ్గొస్తో చెత్తరేగిద్దున్నా కొడక. ఫ్యాన్ ఒకటి, పరుపు ఒకటి, బెడ్ ఒకటి, వాటర్ ఫుల్ బాటిల్ ఒకటి, చికెన్ కూడా ఏర్పాటు చేయమంటావా? అర్జెంటుగా పనిచేశారు. అది చెత్తరేగిద్ది అవ్వా. అయినా కానీ మీలాంటి వాళ్ళందరికీ, దొంగనాళ్ళందరికీ ఈ దేశంలో ఎన్ని ఏర్పాటు చేపిస్తే వీళ్ళందరూ ఎక్కడే కాపాడు పెడతారా? అదేంటండి, కొంచెం మర్యాద మాట్లాడండి. మా లాంటి వాళ్ళు లేకపోతే మీలాంటి వాళ్ళు ఫుడ్ ఉండదు. అంటే మేము మీ నుండే బతుకుతున్నామారా? అంటే మేమందరూ నీ నుండే బతుకుతూ ఉంటావు. చెత్త రేగిపోయినా అంటే చెత్త రేగితే అవసరం లేదు కదా సార్. మొన్న మీరు ఏంట్రా అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? అంటే మీ తాతోల ముత్తాతోల సంపాదన టంకు పెట్టే పోతే ఇక్కడికి వచ్చావన్నమాట. అవును సార్. ఆ పోతే కుయ్యొద్దన్నాను. అన్న పోనా రానంటే చెత్త రేగిద్దున్నాయాలా? నువ్వు మరీ అంత కోపడితే అనండి అన్నా. అదే అనొద్దంటున్నా. సరేలే అన్నా. అదేరా అన్న అనొద్దంటున్నారా? సరే అనండి అన్నా. అన్నాను ఎన్నిసార్లు అనుకుని చెత్త రేగిద్దున్నాయాలా? అది అక్కడే నువ్వు పప్పులో కారేసావు. మనకి అవినాభ సంబంధం అన్నా. ఏంట్రా మన ఇద్దరు అవినాభ సంబంధమా? అవును. దొంగనా కొడుకు, నేనేమన్నా పోలీసులు. మన ఇద్దరికి అవినాభ సంబంధమారా? చెత్త రేగిద్దున్నాయాలా? అది కూడా తెలియదన్నా.
ఏంట్రా ఇవాళ బాబా అంటావు, బాబాయ్ పోయి బావ అయింది. ఎక్కడైనా వదిలేస్తే నాకే అసలు పెట్టేటట్టున్నాడు. లాభం లేదు, నేనే కేసు పెట్టాల్సిందే. మరీ అంత తొందరపడకు. రేప్ కేసు అంటే మామూలుగా లేదు. రేపు కోర్టులో రేప్ చేయబడ్డ అమ్మాయి అంటే ఎవరని చెబుతావు? అయ్యా నీ ధైర్యం. అవునా? మాది పోలీస్ మైండ్ రా. రేప్ చేసిన వాళ్ళు చేయలేనట్టు, చేయని వాళ్ళు చేసినట్టు, దోషులు నిర్దోషులన్నట్టు ఎన్నలే పెట్టిన ఇద్దరా మాకు. తొందరపడకు. జేబులో తన్నేరా బదలలు సాయంత్రం కొక్కరుగా చూద్దానే. నీ ఏషాలు కొక్కరికో ఏషాలు నా కాడు పడేది చెత్త వేగిద్దినాయాలా. కిర్రు కిర్రు కాదన్నా, చెత్త రేగుద్ది అంటున్నావు. ఎస్ఐ గారు ఏమని చెబుతున్నా నువ్వు అసలుకి? నువ్వు బూతు కొంప కాదా రైతుకి వెళ్ళినప్పుడు దాంతో కొమ్మక్కయ్యి దాని దగ్గర డబ్బులు చేసుకొని శృంగారం నడిపిన విషయం చెబుతాను. అమ్మ నా కొడక భలే పాయింట్ పెట్టావురా. అయినా కానీ నువ్వు ఆటోలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? బూతు కొంపలు అందరూ ఎందుకుంటారు? దానికోసమే. ఆటోలో నీకెందుకు నువ్వు అక్కడ వచ్చిన పని కోసం. ఓ అబ్బు నువ్వు ఉన్నావా? సరేలే కేసు పెట్టలేదు కానీ ఎస్ఐ గారు ఎవరు వస్తున్నారు, వెళ్ళి కూర్చోపు. నేను పోను. ఎల్లురా నీ దండం పెడతా. నేను పోను సార్. వెళ్ళు కూర్చోపు. నేను పోను. ఇట్లా చెప్తా. అవును, నా కొడుకేంటి ఇక్కడికి వచ్చాడు వదిలిస్తున్నాడు. ఒకసారి దుమ్ము రేగొట్టాలంటే నా కొడుకుని ఏంటి మీరు తాగుతారా? ఏ నీకు ఇవ్వాలా? అరే అసలు నేను బయటికి ఎందుకు రానిచ్చారా నువ్వు? పోయిరా. అరే వాళ్ళు టీ తగలబెట్టురా సత్తలు లేకపోతే. ఏంద్రా వీడికి టీ పోసేది? అరే అవన్నీ నేను తర్వాత చూద్దాను కానీ ముందే టీ తగలబెట్టురా. నేను చచ్చినా వీడికి టీ పోయాను రా. నేను చూద్దా. అమ్మ నా కొడుకు వీడు మన సీక్రెట్లన్నీ కనిపెట్టాడు.